మనం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటాం, లేదా మనం ఏం రాస్తే అది జనాలు వెర్రి వెంగళప్పల్లాగా చూస్తారు అనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకట్లేదు. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఏదైతే తాజాగా సంక్షేమ పథకాలు లేకపోతే ఇది రుణాల భారం గురించి రాసుకొచ్చారు ఆర్కే గారు. ఇప్పుడు దేశానికి కూడా రుణభారం పరంగా 70% ఉంది, 70% ఉందని చెప్తున్నారు కదా రేషియోలో. అంటే అప్పుల్లోనే ఉంది కదా, అమెరికా కూడా అప్పుల్లోనే ఉంది కదా. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్షేమం అనేది పేదవాడికి ఎందుకు ఇవ్వాలి? ఎస్, కరెక్ట్. ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి అంటే, ఇవాళ నువ్వు ఒక పెన్షన్ స్కీమ్ ఎందుకు తీసుకుంటున్నా, లేదా ఇన్సూరెన్స్ ఎందుకు కడుతున్నావు, లేదా ఒక ప్రైవేట్ ఉద్యోగి కూడా పెన్షన్ స్కీమ్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? ప్రభుత్వ ఉద్యోగే ఉన్నాడు. సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యాక తను బెనిఫిట్, తను తర్వాత తన భార్యకి పెన్షన్ కోరుకుంటున్నాడా లేదా, ఇస్తున్నామా లేదా, అతనికి ఆ భరోసా ఉంది. ధనవంతుడికి తను సంపాదించుకున్న సొమ్ముతో ఆస్తులు కొనుక్కున్నాడు, దాంట్లో నుంచి వచ్చేటటువంటి వడ్డీలా అద్దెలా వాటితో బతుకుతున్నాడు. మధ్యతరగతి ఏదో ఒక స్కీమ్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మధ్యతరగతికి ప్రాబ్లం ఉంది, వాట్ నెక్స్ట్, నా ఫ్యూచర్ ఏంటి అన్నట్టు. ఉద్యోగులు కూడా మధ్యతరగతిలోకి వస్తారు కాబట్టి ఆ మాట అనలేకపోతున్నాం. అది పక్కన పెడితే పేదవాడు ఇప్పుడు ఈ వర్గం అంతా బతుకుతోంది ఎవరి వల్ల అండి? ఒక పరిశ్రమలో పనిచేసేవాడు ఎవడు? కూలి. అతనికి ఏమిస్తావు నువ్వు? తర్వాత ఒక వ్యవసాయ కూలి, అతనికి నువ్వేమిస్తావు? నీ పంటకు పండించుకున్నావు, అయిపోయింది. నువ్వు లాభపడ్డావు, నువ్వు బాగుపడ్డావు. అతని జీవితం భవిష్యత్తు ఏంటి అతనికి 50 ఏళ్ల తర్వాతన? ఇవాళ రోజున మనకే 30-40 ఏళ్ళకు వస్తేనే నడవలేకపోతున్నాం, తిరగలేకపోతున్నాం, ఓపిక లేదని చూస్తున్నామే. అట్లనేది అతని జీవితం ఏంటి? మూటలు మూసినటువంటి కూలి. ఆ రోజు కూలి ఇచ్చేసావు నువ్వు అదే అనుకుంటున్నావు. అదే నిజమై ఉంటే కనుక నువ్వు ఆ రోజు వరకే తినేసి ఊరుకుంటున్నావా? ఆ రోజు నువ్వు సంపాదిస్తున్నటువంటి ఏది ఒక మూట నువ్వు 1000 రూపాయలు పెట్టుకొని 3000కి అమ్ముతున్నావు అంటే 2000 రూపాయలు లాభం వచ్చింది, లేదా 1500కి అమ్ముతున్నావు, 500 లాభం వచ్చింది. 500 నువ్వు నీ ఫ్యూచర్ కోసం చూసుకుంటావు. అతను ఆ 25 రూపాయలతో ఇవాళ తిండి మాత్రమే తింటున్నాడు. రేపటి భవిష్యత్తు ఏంటి అతనికి? ఏ మూటతో ఈ మీద ప్రాబ్లం వచ్చిన తర్వాత అతను నడవలేనప్పుడు ఏంటి? అతన్ని ఎవడు పట్టించుకుంటాడు, ఎవడు ఆదరిస్తాడు? అలాగే నీ కోసం కష్టపడుతున్నప్పుడు వ్యవసాయ కూలీ దగ్గర నుంచి పారిశ్రామిక కూలీ దాకా అందరూ కూడా, వాళ్ళందరూ పని చేయకపోతే మన వ్యవస్థలు ఎట్లా నడుస్తాయి? ఒక భవన నిర్మాణ కార్మికుడి నుంచి వాళ్ళకి భవిష్యత్తు ఎక్కడి నుంచి ఉంది? వాళ్ళకి ఎవరు తిండి పెడతారు? అదే సంక్షేమం. వాళ్ళకి ఉచితంగా ఇల్లు ఇచ్చినా వాళ్ళకి అది నువ్వేవో కదా, నీ సంపాదన నుంచి తీసిస్తావా? కట్టిస్తావా? కట్టించవు కదా. నువ్వు బాగుపడుతున్నావు కాబట్టి వాళ్ళకి ఇస్తావా? ఇవ్వవు కదా. వాళ్ళకి మనందరి తరపున మనం కట్టే పన్నుల్లో నుండి తీసుకెళ్ళి ఇస్తున్నారు వాళ్ళు బాగుండకపోతే నీ బ్రతుకేంటి? ఇది ఆలోచించాల్సినటువంటి సందర్భం. అంతేగాని ఉచితాలు ఇచ్చేస్తున్నారు, బేవర్స్కి ఇచ్చేస్తున్నారు, అది ఇదని పనికి మాలిన మాటలు మాట్లాడడం మానేయడం బెటర్.